హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరితో ఆవకాయ చేసుకుందామండి. కొబ్బరి ఆవకాయ ఇదైతే తెలంగాణ స్పెషల్ అండి. మనకు ప్రత్యేకంగా తెలంగాణలో పెట్టుకుంటారు. ఇక్కడ కొంచెం ఒక 4 మామిడికాయలు తీసుకున్నాను. కిలోకి దగ్గరగా ఉంటాయి. కడిగేసి మంచి నీట్గా తుడిచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో కొబ్బరి వేసుకున్నాము. నేను ఒక 2 కప్పుల ఎండు కొబ్బరి అండి. ఇది ఇలా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కప్పుల కొబ్బరిని ఇందులో వేసుకున్నాము. రెండు కప్పుల కొబ్బరి వేసుకున్నాం కదా, ఏ కప్పుతో తీసుకుంటున్నామో అన్నీ కూడా అదే కప్పుతో కొలుచుకోవాలి. 2 కప్పుల ఎండు కొబ్బరికి 1 కప్పు కారం, అలాగే ఇప్పుడు 1/2 కప్పు వరకు ఉప్పు తీసుకుంటున్నాను. నేను కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, మెంతిపిండి 1 టేబుల్ స్పూన్కి నేను కొంచెం తక్కువగా వేస్తున్నాను. అలాగే కొలిచి పెట్టుకున్న 1/2 కప్పు వరకు వెల్లుల్లి, ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, మనం పాన్ పెట్టుకుందాము. ఇప్పుడు పాన్ కూడా వేడైంది. నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు ఆయిల్ వేస్తున్నాను. 250 గ్రామ్స్ ఆయిల్. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైందండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఆవాలు మంచి చిటపటమనాలి. ఆవాలు చిప్పట్లు ఉన్నాయి కదా, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, 1 టీ స్పూన్ వరకు. ఇప్పుడే వేసామంటే మాడిపోతుంది. కొంచెం వేడి తగ్గాక వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా అయింది కదా, ఈ దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు వేసాను. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము. ఇది వేసుకొని మొత్తం చల్లబడిన తర్వాత మనం అందులో కలుపుకోవాలి. పక్కన పెట్టేసుకుందాం ఒక 10 నిమిషాలు. ఇది మనం ఇలా మొత్తం పూర్తిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ కూడా చల్లబడింది. ఈ ఆయిల్ అందులో వేసేసి ఇదంతా కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి కలిపేసుకుందాం. నేను 1/2 కప్కి కొంచెం తక్కువగా వేసుకున్నాను ఉప్పు. మళ్ళీ టేస్ట్ చూసిన తర్వాత వేసుకోవచ్చు. ఇది నేను పచ్చడిల కోసం ఉప్పు అది సపరేట్ దొరుకుతుంది కాబట్టి అదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇది కొంచెం మనం ఆశీర్వాద్ ఉప్పు కదా, అందుకని కొంచెం తక్కువగా వేసుకున్నాను. చూడండి, ఇలా మొత్తం కలిపేసి పెట్టుకున్నాం కదా. ఇది ఒక 3 days వరకు
లేదంటే తెల్లవారికి కూడా మనకు ఊరిపోతుందండి. ఒకసారి కలిపేసుకొని కొంచెం ఏమైనా ఉప్పు పడితే ఒక జార్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒకరోజు ఇలానే ఉంచుదాము. ఇప్పుడు మనం 3 రోజులు ఈ కొబ్బరి పచ్చడి ఇలాగే మూత పెట్టేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాము. చూడండి మనకి ఇలా మంచిగా ఊరింది కదా. ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని ఉప్పు ఏమైనా పడుతుందేమో చూసుకొని వేసుకోవాలి. నేను చేసిన కొలతలకు ఉప్పు ఏమీ కూడా పట్టదు, కరెక్ట్గా సరిపోతుంది. ఒక ఆయిల్ మాత్రము ఇందులో నేను ఎక్స్ట్రా వేసుకున్నాను. ఫస్ట్ ముందుగా 250 గ్రామ్స్ ఆయిల్ వేసాను కదా. ఇప్పుడు నేను ఇంకొక 100 గ్రామ్స్ వేసాను. మొత్తం కూడా 350 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఎక్కువ నూనె వేసుకోవాలనిపిస్తే 400 గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి, ఈజీగా ఈ కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చండి. ఒక కొబ్బరి మనకు గ్రైండ్ చేసుకోవడమే, అన్నీ కూడా ఈజీగా కలిపేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సంవత్సరం వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి. మీరు ఒక్కసారి ఈ పచ్చడి రుచి చూసారంటే ప్రతి సంవత్సరం కూడా పెట్టుకుంటారు, అంత బాగుంటుంది ఈ పచ్చడి. ఇంతేనండి, మన కొబ్బరి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాంటి గాజు సీసాలో పెట్టేసుకొని ఉంచేసుకోవాలి, సంవత్సరం వరకు ఉంటుంది. తప్పకుండా ఈ కొబ్బరి పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.